1941 $1 ఈక్వల్స్ టు 1 రూపీ. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం దేశ అభివృద్ధి కోసం అనేక దేశాల నుండి రుణాలు తీసుకుంది. కానీ ప్రస్తుత వాల్యూస్ తో డబ్బులను చెల్లించలేకపోయారు. దీంతో భారత ప్రభుత్వం రూపాయి విలువను తగ్గించాల్సి వచ్చింది. పాకిస్తాన్, చైనా అండ్ భారత్ మధ్య జరిగిన యుద్ధాలలో భారత్ చాలా నష్టాలను చవిచూసింది. మళ్ళీ ఇతర దేశాల నుండి అప్పులు తీసుకోవాల్సి వచ్చింది. ఈ సమయంలో భారత్ కి విదేశీ పెట్టుబడిదారులు అవసరం. దీంతో వారిని ఆకర్షించేందుకు ప్రభుత్వం మళ్ళీ కరెన్సీ వాల్యూను మార్చింది. అండ్ ఇందిరాగాంధీ హత్య వంటి అనేక రాజకీయ మార్పులు ఈ కాలంలోనే జరిగాయి. దీని కారణంగా విదేశీ పెట్టుబడిదారులు నమ్మకాన్ని కోల్పోయారు. ఆ తర్వాత 1991 ఆర్థిక సంక్షోభం, 2007 గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్, ఇలా చాలా జరిగాయి. 2021 అండ్ 2022 కోవిడ్ పాండమిక్ అండ్ రష్యా ఉక్రెయిన్ వార్. ఇండియా $24 బిలియన్ ఆఫ్ గూడ్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇండియా అండ్ అన్ని కంట్రీస్ అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇండియా నుంచి రూపీ బయటకు వెళ్ళినప్పుడు ఎక్స్చేంజ్ రేట్ అనేది దెబ్బతింటుంది. సో రూపీ వాల్యూ పడిపోతుంది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది.